హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పచ్చకర్పూరంతో ఈ కుంభరాశి జాతకులు ఇలా చేశారంటే చాలు, లక్ష్మీదేవి కటాక్షమే. ఇక డబ్బుకనేదే అస్సలు లోటు ఉండదు. అయితే ఈ పచ్చకర్పూరంతో ఈ కుంభరాశి జాతకులు ఏం చేయాలి, అలాగే కుంభరాశి వారి గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తదితర పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గానే ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. సాధారణంగా కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ కర్పూరం కాగా ఇంకొకటి పచ్చకర్పూరం. సాధారణ కర్పూరం కోసం వాడతారు, అయితే పచ్చకర్పూరాన్ని పూజల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం మన శరీరంలో కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేద పరంగా పచ్చకర్పూరం మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా పచ్చకర్పూరం ఎంతో విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం అందించే లాభాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. పచ్చకర్పూరం మన ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మిక పరంగా మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఈ చోట్ల పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఇంట్లో పూజ గదిలో పెడతారు. పూజల్లోనూ పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే వాస్తుపరంగా కూడా దీంతో లాభాలు ఉంటాయి. ఇంట్లో పచ్చకర్పూరాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ చోట్ల కుంభరాశి వారు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. డబ్బుకి ఎప్పుడు లోటు ఉండదు. దీన్ని ఆధ్యాత్మిక పండితులే స్వయంగా చెప్తున్నారు. అయితే ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల్లో బాగా కూరుకుపోయిన వారు ఇలా చేయడం వల్ల చక్కని ఫలితాలు వస్తాయి. పచ్చకర్పూరానికి చెందినది ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని కేవలం మంగళవారం లేదా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సాయంత్రం సమయంలో, అంటే 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కూడా చేయవచ్చు. అప్పుడు సరైన ఫలితం వస్తుంది. ఒక వెండి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకుని అందులో 10 రూపాయల నోటును పెట్టాలి. దానిపై పచ్చకర్పూరం పొడి పోయాలి. ఇలా ప్రతి మంగళవారం లేదా శుక్రవారం చేయాల్సి ఉంటుంది. ఫలితం వచ్చే వరకు ఇలా చేయాలి. ఫలితం వచ్చాక కూడా కొన్ని వారాల పాటు ఈ పరిహారాన్ని కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఈ కుంభరాశి జాతకులకు పూర్తిగా లభిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై తీరుతుంది. అలాగే ఒక పాత్రలో రాళ్ల ఉప్పును వేసి అందులో పచ్చకర్పూరం కూడా వేయాలి. దీన్ని వంటగదిలో స్టవ్ పక్కన పెట్టాలి. ఇక ఇంటి గుమ్మానికి పసుపు, పచ్చకర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి. ఇలా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. సంపదలను అనుగ్రహిస్తుంది. డబ్బుకెప్పుడు లోటుండదు. అంతేకాదు ప్రతి పనిలోని కూడా విజయాన్ని సాధిస్తారు. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.